హలో అండి, అందరికీ నమస్కారం. మార్చి నెలలో కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక చిన్న లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కర్కాటక రాశి రాశి చక్రంలో 4వ రాశి. ఇది కర్కాటక నక్షత్రంలో ముడిపడి ఉంటుంది. ఇది పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశి కిందకి వస్తారు. ఈ రాశికి వారికి అధిపతి చంద్రుడు. అలాగే ఈ కర్కాటక రాశి వారికి మార్చి నెలలో ఎలా ఉంటుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఈ నెల మీకు కొంచెం సాధారణంగా ఉంటుంది. ముందు నెలతో పోలిస్తే ఈ నెల మీకు చాలా బాగుంటుంది. మీరు ఆరోగ్యం మరియు ఆర్థిక సమస్యల నుండి కూడా కోలుకుంటారు. మీ సామాజిక స్థితిలో కూడా కొంత మెరుగుదల కూడా ఉంటుంది. ఇక కర్కాటక రాశి వారికి మార్చి నెలలో ఉద్యోగం వృత్తిపరంగా ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం. వృత్తిపరంగా ఈ నెల చాలా బాగుంటుంది మరియు మీకు మంచి పేరు కూడా ఉంటుంది. అదే సమయంలో మీ ఉన్నతాధికారులు లేదా నిర్వహణలో కొన్ని అపార్థాలు ఉంటాయి. వారితో సంభాషించేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ క్రింది ఉద్యోగుల నుండి మీకు మంచి మద్దతు లభిస్తుంది. మొదటి 2 వారాల్లో పనిభారం పెద్ద ఎత్తున పెరుగుతుంది. మీరు ఓపికగా దీన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. పరిచయాలు కూడా మీకు పెద్దగా సహాయం చేయలేవు. మరియు ఈ నెలలో మీకు ఎదురయ్యే పరిస్థితులను ఎదుర్కోవడానికి మీరు మీ ఉద్యోగులను కొంచెం ఆచితూచి అడిగేయాల్సిన సమయం. మొదటి సంఘంలో మీరు ముఖ్యమైన పత్రాలు మరియు కమ్యూనికేషన్లో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. మీరు మాట్లాడేటప్పుడు ఎదుటి ఉద్యోగులతో కొంచెం ఆచితూచి మాట్లాడాలి. ఏదైనా ముఖ్యమైన పేపర్లో సైన్ చేసేటప్పుడు మొత్తం వివరంగా తెలుసుకొని సైన్ చేయడం చాలా మంచిది. ఎందుకంటే ఇందులో నిర్లక్ష్యం అవమానాలకు కారణం కావచ్చు మరియు కార్యాలయంలో ప్రతిష్టను కోల్పోవచ్చు. కర్కాటక రాశి వారికి మార్చి నెలలో ఆర్థిక పరంగా ఎలా ఉంటుందో మనం చూద్దాం. ఆర్థికంగా ఈ నెల సగటుగా ఉంటుంది. ఈ నెల మొదటి భాగంలో మీరు ఎక్కువ ఖర్చు మరియు ఊహించని నష్టాలను చూడవచ్చు. మీ పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే మీ వేగవంతమైన నిర్ణయాలు మరియు నిర్లక్ష్యం ఆర్థిక నష్టానికి కారణం కావచ్చు. ఈ నెల రెండవ సగం అంటే చివరి 15 రోజులు మొదటి దానికంటే చాలా మెరుగ్గా ఉంటుంది. మీ ఆదాయంలో ఎటువంటి మెరుగుదల లేనప్పటికీ గత నెల నుండి జరుగుతున్న ఖర్చులలో కొంత తగ్గుదల కూడా ఉండొచ్చు. ఇక కర్కాటక రాశి వారికి మార్చి నెలలో ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందో మనం చూద్దాం. ఆరోగ్యపరంగా ఈ నెల చాలా మిశ్రమంగా ఉంటుంది. మీరు మీ ఆహారపు అలవాట్ల పట్ల జాగ్రత్తగా ఉండాలి. మొదటి 15 రోజులు కడుపు నొప్పి లేదా వేడికి సంబంధించిన సమస్యలతో బాధపడే అవకాశాలు అయితే ఉన్నాయి. మీరు ప్రయాణంలో కూడా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే అనారోగ్యకరమైన ఆహారం ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. ఈ నెల రెండవ భాగంలో అంటే చివరి 15 రోజుల్లో మీకు మంచి ఆరోగ్యం ఉంటుంది. ఇక మార్చి నెలలో కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుందో మనం చూద్దాం. కుటుంబ పరంగా మార్చి నెలలో కర్కాటక రాశి వారికి కుటుంబ జీవితం బాగుంటుంది మరియు ఈ నెలలో మీ జీవిత భాగస్వామితో ఉన్న అపార్థాలన్నీ తొలగిపోతాయి. మీ పిల్లలు వారి రంగంలో బాగా రాణిస్తారు. కుటుంబంలోని మహిళా సభ్యులతో విభేదాలు ఉంటాయి, కాబట్టి మీరు మహిళలతో మీ సంబంధాలను నైపుణ్యంగా మరియు తెలివిగా నిర్వహించడం ఎంతో మంచిది. అనవసరంగా గొడవలకు దిగవద్దు. పిల్లలు కూడా ఆందోళన కలిగిస్తారు. వారి కార్యకలాపాలను చాలా జాగ్రత్తగా పరిశీలించండి. దీనికి ఎక్కువ సమయం మరియు శక్తిని కేటాయించండి. ఇక వ్యాపార పరంగా కర్కాటక రాశి వారికి మార్చి నెలలో ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం. వ్యాపారంలో ఉన్నవారికి ఈ నెల మొదటి సగంలో చాలా సగటు సమయం ఉంటుంది. మీ ఆలోచనలు మరియు కమ్యూనికేషన్ ఊహించిన విధంగా పని చేయకపోవచ్చు. ఫలితంగా తుది దశలో మంచి ప్రాజెక్టులను కోల్పోయే అవకాశం కూడా ఉంది. కాబట్టి మీ కమ్యూనికేషన్తో జాగ్రత్తగా ఉండండి. అంటే కమ్యూనికేషన్ అంటే మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడటం చాలా మంచిది. ఈ నెల చివరి 15 రోజులు మీరు మీ వ్యాపారంలో మంచి వృద్ధిని చూడవచ్చు, కానీ దాని ద్వారా తక్కువ ఆదాయం ఉంటుంది. ఈ నెల పెట్టుబడులు మరియు కొత్త
వెంచర్లు ప్రారంభించడానికి మంచిది కాదు. మార్చి నెలలో విద్యార్థులకు కర్కాటక రాశి వాళ్ళకి మార్చి నెలలో విద్యార్థులకు ఎలా ఉంటుందో మనం చూద్దాం. విద్యార్థులకు ఈ నెల మొదటి సగంలో సగటు సమయం ఉంటుంది, ఎందుకంటే వారు విద్య పట్ల నిర్లక్ష్యం మరియు ఏకాగ్రత లోపం పెంచుకోవచ్చు. ఫలితంగా వారు తమ చదువులో బాగా రాణించలేకపోవచ్చు. ఈ నెల చివరి 15 రోజులు వారు తమ విద్య మరియు పరీక్షలలో బాగా రాణిస్తారు. విదేశాల్లో ప్రవేశం పొందటానికి ప్రయత్నిస్తున్న వారికి ఈ నెల శుభవార్త అందుతుంది. కర్కాటక రాశి వారికి ఫైనల్గా మధ్యస్థంగా ఉంటుంది. అలా ఖర్చులు ఎక్కువ కాదు, ఖర్చు తక్కువ కాదు, మీడియంగా ఉంటుంది. మార్చి నెలలో కర్కాటక రాశి వారికి కలిసి వచ్చే తేదీలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. మార్చి నెలలో కర్కాటక రాశి వారికి కలిసి వచ్చే తేదీలు 2, 6, మార్చి 10, మార్చి 16, మార్చి 22, మార్చి 25. ఈ కలిసి వచ్చే తేదీల్లో మొక్కిపోయిన పనులు చేసుకుంటే బాగా కలిసి వస్తుంది, సక్సెస్ఫుల్ అవుతాయి. కలిసి వచ్చే తేదీలు ఉన్నప్పుడు కలిసి రాని తేదీలు కూడా ఉంటాయి కదండి. ఇక మార్చి నెలలో కర్కాటక రాశి వారికి కలిసి రాని తేదీలు ఏంటంటే మార్చ్ 5, మార్చ్ 9, మార్చ్ 14, మార్చ్ 17, మార్చ్ 23 మరియు మార్చ్ 27. ఈ తేదీలు కర్కాటక రాశి వారికి మార్చి నెలలో కలిసి రావు. ముఖ్యమైన పనులు ఈ తేదీల్లో ప్రారంభించకపోవడమే చాలా మంచిది. ఇంకా కర్కాటక రాశి వారికి మార్చి అంతా ఇంకా బాగా అనుకూలంగా ఉండాలంటే లక్ష్మీదేవికి నిత్యం పూజ చేస్తే మీకు బాగా కలిసి వస్తుంది. అష్టలక్ష్మి స్తోత్రము లేదంటే లక్ష్మీదేవి టెంపుల్కి వెళ్ళటము, పూజ చేసుకోవటము అలా చేస్తే మార్చి నెలంతా కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.